హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో కరుణాపురం క్రీస్తు జ్యోతి మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ గోపు జయప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు అత్యంత పవిత్రమైన రోజుగా భావించే గుడ్ ఫ్రైడేను శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పవిత్ర దినం లోక రక్షకుడిగా భావించే యేసుక్రీస్తు మానవాళి పాపాల నివారణ కోసం తన ప్రాణాలను అర్పించిన ఘట్టాన్ని స్మరించుకునే రోజు. గుడ్ ఫ్రైడే అనేది కేవలం ఒక పండుగ కాకుండా త్యాగం, కరుణ, క్షమాగుణానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే దినంగా గుర్తింపు పొందింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు ఈ దినం. బైబిల్ ప్రకారం రోమన్ గవర్నర్ పొంతి పిలాతు ఆజ్ఞ మేరకు యేసును గోల్గోదా కొండపై సిలువ వేశారు. ఈ సంఘటన మానవాళి చరిత్రలో ఒక కీలక మలుపుగా భావించబడుతుందని అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది అనేటువంటి ఆ ఒక మాట బైబిల్ వర్స్లో మరి ఎన్నోసార్లు ఆ మాట విన్నాం. ఆ యొక్క మాటయే ఈరోజు నిజ స్వరూపం దాల్చుకున్నాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు అనే ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూపెట్టాడు. మరి నేను రెవరెండ్ డాక్టర్ జయప్రకాష్ క్రీస్తు జ్యోతి మందిరం డైరెక్టర్గా ఇక్కడ ఉంటున్నాను. రెవరెండ్ డాక్టర్ సంఘాల పాల్సన్ దాస్ గారు దీన్ని పరిచర్య ఫౌండర్. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గుడ్ ఫ్రైడే మరి పురస్కరించుకొని ప్రపంచమంతటా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మరి క్రీస్తు జ్యోతి మందిరంలో కూడా ఆ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి దేవుడి యొక్క ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంలో కనబడుతుంది. ఎందుకు మరి దేవుడు ఆ విధంగా ప్రేమించాడు అని మానవుడు అంటే దేవుడికి ఎంతో ఇష్టం. ఆయన పోలికలో ఆయన సృజించుకున్నాడు కాబట్టి ఆయన అంత ప్రేమను కనపరిచాడు. కానీ ఆ మానవుడు తాను చేసినటువంటి పొరపాట్ల వల్ల దేవునికి తిరిగి దూరమైపోయినటువంటి ఆ మానవుడు తన సమీపంగా చేసుకోవడానికి మరి యేసు ప్రభు వారిని ఆ శిలువ మరణం ద్వారా ఆ రక్త ప్రోక్షణ ద్వారా మానవుడిని పరిశుద్ధపరిచి మరి తిరిగి మానవుడితో సహవాసాన్ని కలిగి మానవుడు దేవుని దగ్గరికి రాగలడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడే మానవాళికి అంతా కూడా శుభదినం. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేమ తిరిగి పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు. సంతోషంగా మానవుడు జీవించడానికి దేవుడిచ్చే ప్రతి వరాన్ని పొందుకోగలుగుతున్నాడు. కాబట్టి క్రైస్తవులంతా కూడా ఈ ప్రపంచం అంతట్లో కూడా ఈ గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకుంటున్నారు. మరి జ్యోతి మందిరంలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. బట్టి దేవునికి స్తోత్రములు. మరి మీరందరూ కూడా మళ్ళీ రేపు మరి కార్యక్రమం ఉంది, ఈస్టర్ పండుగ ఉన్నది, ఆదివారం రోజు జ్యోతి మందిరంలో మీరు రాగలరు. గాడ్ బ్లెస్ యు.